BSc Food and Nutrition లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. మీరు చెప్పిన పని నేను చేశాను. ఇప్పుడు చెప్పండి, నా భార్య బిడ్డలు ఎక్కడున్నారు? వాళ్ళు హాయిగా ఉన్నారు, కానీ నువ్వు ఇంకో పని చేయాలి. ఏమిటి? వాట్? ఏయ్, నా ప్రాణం పోయినా నేను అలాంటి పని చేయను. నో, ఇట్స్ ఇంపాసిబుల్. హలో హలో హలో. నేటి ముఖ్యాంశాలు. అటామిక్ రీసోర్స్ సెంటర్లో ఖైదు కాబడిన 4 తీవ్రవాదుల్ని విచారణ కోసం ఢిల్లీ తీసుకువెళుతున్నప్పుడు మార్గ మధ్యంలో కొందరు అడ్డగించి వాళ్ళని తప్పించడమైనది. ఆ ఖైదీలను ఎంతో రహస్యంగా మారు మార్గంలో తీసుకువెళుతున్నప్పటికీ ఈ విషయం ఆ ముఠా వారికి ఎలా తెలిసిందో అంతు చిక్కడం లేదు. దీని వెనుక కొందరు పోలీస్ అధికారుల హస్తం ఉన్నదేమోనని సందేహం కలుగుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క రహస్యాలని, గౌరవ ప్రతిష్టలను కాపాడుతానని ప్రమాణం చేస్తున్నాను. అయ్యా అయ్యా అయ్యా, వద్దండి అయ్యా, వద్దండి అయ్యా, వద్దండి. Hi everybody. Hello Ashok. Very good Ashok. Very good. నువ్వు చాలా తెలివైన వాడివని మరోసారి నిరూపించుకున్నావు. Cheers. సారీ సార్, ఒకరిని కాపాడలేకపోయాను. నాకు లెక్క ముఖ్యం కాదు, లక్ష్యం ముఖ్యం. వాట్ యు సే? సార్, ఎంజాయ్ యువర్ సెల్ఫ్. మళ్ళీ అవసరమైనప్పుడు కబుర్ చేస్తాను. వన్ మోర్ థింగ్ రాజ్, ఆ దుబాయ్ షిప్ ఎప్పుడు వచ్చేది? ఇన్ఫర్మేషన్ ఏమన్నా? సార్, అది ఈ నెలాఖరికి వస్తుందన్నారు సార్. ఐస్ క్యూబ్ సార్? నో. పోలీస్ కమిషనర్ ఆత్మహత్యా ప్రయత్నం గురించి విచారణ జరిపే బాధ్యత సిబిఐకి అప్పగించడమైనది. జెంట్లమెన్, మన ఇండియన్ రీసెర్చ్ సెంటర్లో అరెస్ట్ చేయబడ్డ తీవ్రవాదులు తప్పించుకుపోవటానికి పోలీస్ కమిషనర్ మిస్టర్ రవిచంద్ర ఆత్మహత్యా ప్రయత్నం చేసుకోవటానికి ఏదో సంబంధం ఉందనుకుంటున్నాను. ఈ ఫోటోను బట్టి చూస్తుంటే ఎవరో తీవ్రవాదులే కమిషనర్ ఫ్యామిలీని కిడ్నాప్ చేసి వాళ్ళ స్వార్థానికి సహకరించాలని బ్లాక్మెయిల్ చేసి ఉంటారు. అందుకని తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి కమిషనర్ అలా చేసి ఉండొచ్చు. సూసైడ్ ఎందుకు చేసుకున్నట్టు? మేబీ బికాజ్ కమిషనర్ వాజ్ ఏ సిన్సియర్ ఆఫీసర్. ఇంతవరకు వారి మీద ఎటువంటి బ్లాక్ మార్కు డిపార్ట్మెంట్లో లేదు. అందుకని వారి అంతరాత్మక నచ్చని పని ఏదో చేసినందుకు గాను ఆత్మహత్యకు ప్రయత్నించుంటారని నేను అనుకుంటున్నాను. కమిషనర్ ఆత్మహత్యా ప్రయత్నం చేసుకోవటానికి ముందు ఆ తీవ్రవాదులు ముఠా వివరాలు, వాళ్ళ లక్ష్యాలు ఈ లెటర్లో రాసిచ్చారు.
చిన్న అక్షరాలు రక్తం పడి జరిగిపోయాయి. బట్ ఫార్చునేట్లీ చివరి అక్షరాలు క్లియర్గా ఉన్నాయి. నేను ఈ దేశానికి ద్రోహం చేశాను, మన దేశాన్ని కాపాడండి, కుదిరితే నా కుటుంబాన్ని కాపాడండి అని రాశారు. నేను ఈ దేశానికి ద్రోహం చేశాను అంటే అదేమిటి? ఆ తీవ్రవాదుల మోటివేషన్, ఐ మీన్ లక్ష్యం ఏమిటి? వాళ్ళు ఏమి ఆశించి ఈ పనులన్నీ చేస్తున్నారు? అదే మన ముందున్న ప్రశ్న. దీనికి సమాధానం చెప్పాలంటే మనకున్న ఆధారం కమిషనర్ మాత్రమే. కానీ వారు మనతో మాట్లాడలేని కోమా స్టేజ్లో ఉన్నారు. తర్వాత ఉన్నది వారి ఫ్యామిలీ. వాళ్ళని కాపాడగలిగితే ముఖ్యమైన సమాచారం కొంత దొరకచ్చు. కానీ వాళ్ళని ఎక్కడ నిర్బంధించారో మనకు తెలియదు. సో ముందు వాళ్ళని కాపాడితేనే మనం ఈ కేసు ఈజీగా మూవ్ చేయగలుగుతాం. ఈ కేసుకు సంబంధించినంత వరకు తెలివితేటలుంటే సరిపోదు, ధైర్యం కూడా ఉండాలి. కబుర్ చేస్తుంటే నేనే వచ్చిండేవాడిని. మీరింత దూరం. నో ప్రాబ్లం. ఏమిటి సేవ్ చేసుకోవటం మానేశావా? 15 రోజుల నుంచి ఆఫీస్కి రావటం లేదు, ఏమైంది? సార్ నేను సి మిస్టర్ అర్జున్, డిసప్పాయింట్మెంట్ జీవితంలో అందరికీ వస్తుంది. అదే తలుచుకుంటూ కూర్చుంటే జీవితం అంతా వెనకబడతాం. నువ్వు కమాండో ట్రైనింగ్ అయిన ధైర్యం ఉన్న సిబిఐ ఆఫీసర్ అని అందరితో గొప్పగా చెప్పుకుంటున్నాను. ఇలా అవుతావని ఊహించలేదు. ఇట్స్ ఓకే. కమింగ్ టు ది పాయింట్, నేను నీతో ముఖ్యమైన కేసు గురించి డిస్కస్ చేద్దామని వచ్చాను. చెప్పండి సార్. ముందు నువ్వు వెళ్ళి గడ్డ చేసుకురా, తర్వాత చెప్తాను. సార్ ఇప్పుడు మన దగ్గర ఉన్న స్ట్రాంగ్ క్లూ ఈ ఫోటో మాత్రమే. సార్ వీళ్ళని దాచిపెట్టిన చోటు మహారాష్ట్రలో ఓ ముఖ్యమైన స్థలం. ఎలా చెప్తున్నావు? సార్ ఈ ఫోటోలు వీళ్ళ వెనక అలలు లేని సముద్రం తీరం ఉంది. మీరు అబ్జర్వ్ చేశారా? అలలు లేని సముద్ర తీరాలు చాలా ఉన్నాయి. మహారాష్ట్రాన్ని ఎలా చెప్పగలం? సార్ ఈ ఫోటోను కొంచెం తలకిందులుగా చూడండి. ఈ సముద్ర జలంలో ఒక కోట ప్రతిబింబం క్లియర్గా తెలుస్తుంది, చూసారా? అదే సముద్రంలో ఉన్న జంజీరా ఫోర్ట్. ఇది మహారాష్ట్రకు సంబంధించిన రైగాడ్ పక్కనుంది. అందుకని ఈ జంజీరా ఫోర్ట్ పక్కనున్న ఏదో ఓ చోట వాళ్ళని దాచిపెట్టుండాలి. సో ఐఎమ్ వెరీ షూర్ సార్. ఫ్యాంటాస్టిక్. సో వాట్ నెక్స్ట్? ప్లీజ్ అమ్మా, ఏడుకమ్మా. ఏయ్ తిను. ఏంటమ్మా, ఏం తినలేదు అనుకో ఆరోగ్యం అవుతుంది. నా మాట విను. ఈ ఒక్క ముద్ద తినమ్మా. వద్దమ్మా, కొంచెం తినమ్మా ప్లీజ్. ఇద్దరు క్యా కర్ రహా హై? రండి.